అసలు ప్రేమ అంటే ఏంటి? ఒక్క రెండు హృదయాలు కలవడం మాత్రమే. ఆ హృదయాలు కలిసిన తర్వాత ఈ చెడు వాడు గోడలు తొక్క తోటల తొక్క అన్ని దేశ కళ్ళల సృష్టిలోని ఏ లోకంలో కూడా ఎక్కడ లేని ఎంత ఇదైన లవ్, ఈ ఎఫెక్షన్ ఒక్క మనిషి ఒక్క అట్రాక్షన్ మాత్రమే. కొంతమంది జీవితాలు బాగుంటున్నాయి, కొంతమంది జీవితాలు బాగోట్లేదు. ఎప్పుడు టీవీ చూసి ఏదో ఒక న్యూస్లో పెద్దల మాట వినండి, పెద్దలు చెప్పింది వినండి, తల్లిదండ్రులు చెప్పింది వినండి, తల్లిదండ్రులు చెప్పింది వినండి. అంతేగా మీ ఇష్టరాజ్యంగా చేయమాకండి. తల్లిదండ్రులు దూరం తల్లిదండ్రులకి దూరం కామాకండి. మాతృదేవో పితృదేవో ఆచార్యదేవో అతిథి దేవో ఎన్నదరో చెప్పి అవన్నీ మర్చిపోయి ఈరోజు లవ్లు ప్రేమలు ఇవన్నీ చేసుకుంటా సొసైటీలు చేసుకుంటే ఎందుకు తల్లిదండ్రులు దూరం అవుతారు? మీరు వాళ్ళ మాట వినండి, వాళ్ళు గౌరవించండి. కాలం మారింది, మనం మారద్దు. కాలం మారింది, మనం ఇది చేయొద్దు. పాతకాలం రండి, పెద్దలను గౌరవించండి, పెద్ద మాట వినండి. చదువుకున్న వాళ్ళు చదువుకొని శుభ్రంగా చదువుకోండి, లవ్లో పడమాకండి, పెద్ద మాట వినండి. ఓన్లీ ఒక అట్రాక్షన్ మాత్రమే. దయచేసి టీవీలో వస్తున్నారు, ఎన్నెన్నో వింటున్నారు, ఎన్నెన్నో కదా, ఎన్నెన్నో ఒక ఇంకా వింతలు చదువు ఇంకా జరగద్దు. వచ్చేసి ఎందుకు ఈ పాపం? ఎవరు పెట్టాలి ఇదంతా? ఆస్తులు పాస్తులు కోట్లు లచ్చ సంపాదించి ఏది పూట తిన్నా కానీ లాస్ట్కి ఐదు మెతుకు మనం తినేది. 3 అడుగులు వెడల్పు 6 అడుగులు గొయ్యి ఎడిపోయినా అంతే. ఎన్టీఆర్, రాజశేఖర రెడ్డి పెద్ద మగోళ్ళే పోయారు. మనమెంత, మన బతికెంత? డొక్కట కాలు కడితే డొక్కారదు. ఎందుకు మనకి ఇది? దయచేసి వినండి, పెద్దల మాట, తల్లిదండ్రుల మాట వినండి, వాళ్ళు గౌరవించండి చాలు. ఒకరి మాట ఒకరిని ఇది చేసేసి అదే దాన్ని ఏమంటారు, మన సృష్టిని మన సంప్రదాయాన్ని కాపాడండి. అది మీకు నచ్చినట్లయితే అదే అంటారు ఏంటది చెప్పానుగా, నేను చెప్పేది మీ మంచికే, కాదనుకుంటే మీ కర్మ. చెప్పేది మీ మంచికే, కాదనుకుంటే మీ కర్మ. ఇక మనం చేసేది ఏమీ లేదు.